హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. నేను సుజాత అండి, సుజాత ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు కొబ్బరి లడ్డు అండి. ఈ కొబ్బరి మనం ఇంట్లో కొట్టుకుంటాం కదండి. కొట్టుకున్న కొబ్బరికాయలన్నీ ఇలా వెనక వైపు అంతా ఇవంతా నల్లగా ఉంది తీసేసినండి. కొంచెం లైట్గా వేయించుకోవాలి. వేయించుకున్నాక దీంతో కొబ్బరి లడ్డు చేయాలండి. పిల్లలకు చాలా హెల్తీ ఫుడ్ అనమాట. ఇది లైట్గా వేయించుకుంటున్నాను నేను. చల్లారనివ్వాలండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను. మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం యాలకులు వేసుకోవాలి. ఓకే అండి, అంతా అయిపోయిందండి. ఫినిష్డ్ పట్టేసుకున్నాను. ఇది కొలత తీసుకోవాలండి. దీనికి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి. కరెక్ట్గా 3 కప్పులు అయిందండి. కప్పున్నర బెల్లం వేసుకుంటే సరిపోతుంది. కప్పు బెల్లం అండి. ఇదో కప్పు అంటే కప్పున్నర సరిపోతుంది. 3 కప్పుల కుడక కదా, కప్పున్నర బెల్లం సరిపోతుంది అన్నమాట. బెల్లం లైట్గా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత లైట్గా కరిగిన తర్వాత బెల్లం యాడ్ చేస్తామండి. కుడక యాడ్ చేసుకోవాలండి. ఓకే అండి, వేసుకుంటున్నాను. ఇంకా కొద్దిసేపు కలుపుకోవాలండి. అయిపోయిందండి, తీసేసుకుంటున్నాను. ఇంతే అండి, కొబ్బరి లడ్డూలు రెడీ అండి. ఇది పిల్లలకు చాలా బలం అండి. ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా ఎవరికైనా పెట్టచ్చు. ఇది కొంచెం పిల్లలు బలంగా తయారవుతారు. ముఖ్యంగా అయితే ఎక్కువ ఇవి ఆడపిల్లలకు పెడతారు. మెచ్యూర్ టైంలో పెడతారు. కొంచెం బలహీనంగా ఉన్నా కూడా పిల్లలకు పెడతారు. మగ పిల్లలకు పెడితే కూడా మంచిదే. వాళ్ళు జర కొంచెం ఒళ్ళు చేస్తారు అన్నమాట. అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్ కొబ్బరి లడ్డు. మన ఇంట్లో పూజలు ఎట్లా చేసుకుంటాం కదా, వ్రతాలు చేసుకున్నప్పుడు కొబ్బరికాయలు కొట్టినా ఇట్లా చేసి పెట్టాలి పిల్లలకి. అంతే అండి, లాస్ట్కి వచ్చేసినాయి, అయిపోయినాయి. అంతే అండి, కొబ్బరి లడ్డు రెడీ అయిందండి. సరే, మీరు కూడా ఇంట్లో చేసి పెట్టండి మీ పిల్లలకి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అందరికి నమస్కారం అండి.